నమస్కారం. సువర్ణ మీడియాకు స్వాగతం. మన ఊరు మన గోడు కార్యక్రమానికి సుస్వాగతం. అదొక చిన్న ఊరు, కానీ దేశం మొత్తం చూపును తన వైపు తిప్పుకునేంత ఘన కీర్తిని సాధించిన గొప్ప గ్రామం. రాష్ట్రపతుల చేతుల మీదుగా అవార్డులు, ప్రధానుల నోటి వెంట అభినందనలు అందుకున్న ఆ గ్రామం మరేదో కాదు, తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలోని గంగదేవపల్లి. ఎక్కడైనా ప్రజా ప్రతినిధులు ప్రజల్ని పాలిస్తుంటారు, కానీ ఈ గ్రామంలో మాత్రం ప్రజలే ప్రజా ప్రతినిధుల్లా వ్యవహరిస్తూ అభివృద్ధుల్లో భాగస్వాములు అవుతుంటారు. సమిష్టి కృషిలో ఈ గ్రామాన్ని మించింది మరో గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు. ఐక్యమత్యంతో అభివృద్ధి సాధించి ప్రగతి సాధనలో అందనంత ఎత్తుకు ఎదిగింది. ఆకాశాన్నంటిన అభివృద్ధి సాధించిన ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేశారు, అసలు ఎలా చేశారు, ఫ్యూచర్లో ఇంకేం చేయబోతున్నారు, ఇక్కడి ప్రజల్ని ప్రజా ప్రతినిధుల్ని అడిగి తెలుసుకుందాం. పదండి. ఈ గ్రామం సాధించని అవార్డులు లేవు, జరగని అభివృద్ధి లేదు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఎలా ఉండాలంటే ఈ గ్రామాన్ని చూపిస్తే సరిపోతుందనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అమ్మ, ఈ ఊరు మొత్తం డెవలప్ అయింది అంటున్నారు కదా, మీ ఊర్లో ఏం కష్టాలు లేవా? ఏమి లేవు, మంచిగానే ఉన్నాం. మేము అందరం మంచిగానే ఉన్నాం. అబ్బా, మేము మంచిగానే ఉన్నాం. చిన్న చిన్నవన్నీ ఉంటాయి కదా, ఏ చిన్న అయినా కానీ అందరూ ఒకే తీరుగా అందరం కలిసి ఉంటాం మంచిగానే. మాకు లొల్లులు పంచాయతీలు తన్నుకుని గుద్దుకుని ఏది లేదు మా కాడ. తాగుడైనా బయటికి పోయి తాగుతారు, వస్తారు, ఇంటిలో పట్టు ఉంటారు, అంతే. ఏమి లేదు బిడ్డ. చేసుకున్నాం. మా ఊళ్ళో అంత సంతోషంగానే ఉంటాం. పెద్ద మనుషులు చెప్పినట్టే తిరుగుతాం. లొల్లు పంచాలు లేవు మాకు. చిన్న పెద్ద సుత లొల్లులు ఏమి లేదు. మంచిగానే సమైక్య ఉంటాం. నాకు ఇద్దరు బిడ్డలే, కొడుకులు లేరు, భర్త లేడు. ఇంత కట్టపడి కూలినాలు చేసుకొని బతుకుతాం అంతే. మరి ఇప్పుడు ఊర్లో అందరు మీలాంటి పెద్దవాళ్ళు వింటారు, గ్రామ పెద్దలు ఏమని చెప్తే అరే ఊరి బాగు కోసం చెప్తున్నారు. కానీ కొంతమంది పోరలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు, ఇప్పుడు యంగ్ ఉండే వాళ్ళు మాట వింటున్నారా? మంచిగా వింటారు, మాట వింటారు. లొల్లు లేవు, పంచాలు లేవు, మంచిగా సమైక్య ఉంటారు అందరు. ఏమన్నా బయట పని కూడా మంచిగా కూడా ఉంటాం. ఒక్కరు మంచిగా ఒక్కరు 10 మంది పోతే ఒక్కరికి ఇప్పుడు అందరు మాక్సిమం అందరికి ఇల్లులు ఉన్నాయి ఇక్కడ. అందరికి ఉన్నాయి ఇల్లులు, అందరికి గుడిసెలు అట్లా ఏం లేవు. గుడిసెలు అంటే ఒక 2-3 ఉన్నారు గుడిసెలు, ఏం లేక. ఇక మా ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏం రాలేదు, ఏం రాలేదు. ఇక వాళ్ళు ఇక తాగుడు కింద అటు ఇటు బాకీ అయ్యి నాగం అంతే. అందరం మంచిగా ఉన్నాను అని ఓ అన్ని నీళ్ళ కింద సుక్కపోతే 500 పైన 500 పైన మాకు నీళ్ళ సుక్కపోద్దు. బయట ఒంటేలు పోయద్దు, చాయి చెప్పు దెబ్బలు 500 దండగా. ఒంటేలు అటు ఇటు పోయారు, ఎక్కడ పళ్ళు కూడా బయటికి రావద్దు, బయట ఉంచద్దు, ఇంట్లోనే ఉండాలి. ఆన్నే గోనెం కన్నే కడుక్కోవాలి మంచిగా. సబ్బులు పెట్టి స్నానాలు రోజు పొద్దున సాయంత్రం చేస్తారు. సబ్బులు పెట్టి మొక్కలు కడుగుతారు. గోనెం కాల్చుతో బురద ఉండద్దు. బురద ఉంటే నల్లకి దమ్మేసి 200 పైన వేస్తే 200, తీస్తే 200. అంత బురద ఉండద్దు. నీట్గా అది గోళం మీద సుతా అది బిల్లు వేసుకున్నాం మేము. ఒక్కదైనా కూడా నీట్గా ఉన్నది అలా, అట్లుంటది. ఇంటి పైన కూడా నిఘా ఉంటది నీట్గా. మళ్ళీ బయట ఒంటేరు పోయద్దు, బయట ఉంచద్దు, మొక్కలు కట్టుకుంటా బయట తిరగద్దు. బయట ఆడి ఉంచితే తిడతాం. పైన అంటారు కానీ తిడతాం. ఎందుకు అట్లా ముఖం కట్టుకోకుండా ఆకిళ్ళల్లో ఎందుకు ఉంచాలి తెల్లగా? మరి ఏడుకుంటాను ఇంటికాడ మొక్కలు కట్టుకొని బయటికి రావాలంట అంటాం. అట్లా మరి ఆకిళ్ళల్లో ఉండదు, నీట్గా ఉంటుంది. చేత గడ్డి బిక్కెత్తాం, ఒక్క పోసుంటాం, లంచాం. మళ్ళీ అలా మైకులో చెప్తారు కదా, మీరు మంచిగా నీట్గా ఉండాలి, ఇట్లా పలానా వస్తాను, ఇంటి చుట్టూ శుభ్రం ఉండాలి, మనుషులు చూస్తే ఇంట్లో మంచిగా ఉండాలని చెప్తా అంటారు. అలా నల్ల బంద్ అంటారు, నల్ల బంద్ చెప్తారు. ప్రతిదీ అనౌన్స్మెంట్ ఉంటది, మైక్లో చెప్తారు. మైక్లో అందరు చెప్తారు మంచిగా మొత్తం వినడుతుంది. ఇవ్వడం కానీ గింత రికం లేకుండా గడ్డి పోత కానీ ఇంత ఉన్న తలం సాధ కాకుండా కూడా రోజు పని చేసుకోవాలి. ఇట్లా అట్లా నీట్గా ఉండాలి. మేము మంచిగా ఉంటుంది. ఆయన నాకిళ్ళ పొద్దున్న దాకా చూస్తా ఎవరైనా ఉంచినా కూడా ఉంచద్దు అంటాం. అంత నీట్గా ఉంటాము. ఇప్పుడు మీరు ఇంత మంచిగా ఈ ఊర్లో ఉంటున్నారు కదా,
మీరు బయట ఊరికి పోయినప్పుడు వాళ్ళందరూ బయట బ్రష్లు వేస్తారు, ఏడబడతాడు నేనంట బయటికి పోయినా కూడా ఏంటి గట్టండి కట్టాలు అంత మంచిగా ఉండాలి నీట్గా, మా ఊళ్ళో ఎట్లుంది అని అంట. నేను ఊకోను. మన ఓట దుకాణంలో చూస్తా నువ్వు మా పాలకు వాటి సామాను పోతాం కదా, ఎవరన్నా బుర్సెత్తుకొని వస్తే మీరు అసలు పని వద్దు, ఇంటికాడ ముఖం కట్టుకొని పాలకు రావాలి అని నేనంట. చెప్పులు వేసుకొని బయటికి వెళ్ళాం. ఆకిలి ఉడిచిన చెప్పులే, అలుకు తల్లిన చెప్పులే, ఏం పని చేసినా చెప్పులే మాకు, కాళ్ళకు చెప్పులు వేసుకుంటారు. అది మార్పు ఒక్కసారి మొదలైతే అది గ్రామాలకు వారి బంధువుల నుంచి ఎక్కడెక్కడికో విస్తరిస్తూ ఉంటుంది. కానీ ఆ మార్పు మొదలవ్వాలి ముందు, ఆ అభివృద్ధి ఇలా జరిగితే గనక ప్రతి గ్రామం, ఆ గ్రామం తర్వాత పట్టణం, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న మండలాలు, జిల్లాలు, రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. మా పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇల్లు తిరిగేది మాకు ఒక రాయమొయిలి చెప్పి, ఇల్లు తిరిగి మీరు ఇట్లా ఉండాలి, ఇట్లా సంతోషంగా ఉండాలి, ఎవరన్నా ఏమన్నా లండుగోండు గడ్డి ఉంటే వాళ్ళ నల్ల దిమ్మేసుడే, నల్ల వేసుడే, నల్ల మంచి నీళ్ళు లేదు, పిరిట నీళ్ళు లేదు, ఏ నీళ్ళు లేదు. ఇంటింటికి తిరిగి లొల్లు సుత పెట్టుకోవద్దు, తాగుడు లొల్లు కొట్టుకుని సుత లేదు అని మంచిగా సంతోషంగా ఉంటారు. ఇంట్లో ఎవరన్నా ఏమన్నా కొద్దిగా ఏం లొల్లు అంటే ఆడికి నోరు ముత్తారు. మాకు పెద్ద మనిషి లేదు, నడవదు, ఇప్పటికైనా నడవదు. అక్కడ నుండి రాయమౌళి ఇక్కడ ఇది రాయమౌళి కొట్టింది ఉన్నారు 2 అంతస్తులు రాజమౌళి, మాజీ సర్పంచ్. ఇప్పటికి కూడా రాజమౌళి గారి పేరే మీకు పెద్ద మనిషి. ఆయన పెద్ద మనిషి, ఎవరు సర్పంచ్ అయినా సరే, ఎవరు సర్పంచ్ అయినా సరే ఆయన లేదు మేము నడవం. ఇప్పటికైనా కూడా మేము తోడబుట్టిన అన్న చెల్లెలకైనా కూడా ఉంటాం. ఏ పని చేసినా కూడా మంచిగా పిలుస్తాడు, అక్క చెల్లె తమ్ముడు అక్క అని అందరు మంచిగా సంతోషంగా పిలుస్తాడు. ఇప్పటికైనా మనం నీట్గా ఉండాలి అంటాడు. మీ అన్న మేము సంఘం కట్టుకున్నాం, వాళ్ళు కట్టెలు కాదు, మేము లక్కవారి కాపురం. మా సంఘం వల్ల మేము మీటింగ్ పెట్టుకున్నా కూడా ఏ ఊరికి పోని ఆయన తీసుకుపోయింది మాకు మీటింగ్ నడవదు. మేము ఏ ఊరికి మేము ఓజాకు పోయినాం, అటు పోయినా ఇటు పోయినాం, ఆ పెద్ద మనిషి లేని మాది నడవదు. మంచిగా ఆయన మాకు మంచి పని. ఇప్పటికైనా కూడా మీటింగ్లో చూస్తే ₹1 తేడా రాదు. ఒక్కరికి ఇట్లా గట్లా మీరు సంతోషంగా ఉండాలి, మీరు మంచిగా బతకాలి, మీరు నీట్గా ఉండాలి అన్నీ చెప్పుకుంటారు. పిల్ల భర్త ఇద్దరు వస్తారు మాకు. యావత్ భారతదేశంలో గంగదేవపల్లి గ్రామం గురించి తెలియని వారంటూ ఉండరు. ఇంతటి ఘన చరిత్రను, ఘన కీర్తిని సాధించిన ఈ గ్రామంలో ఆ అభివృద్ధికి బీజం వేసింది ఎవరో తెలుసా? కూసం రాజమౌళి గారు. ఆయన మాజీ సర్పంచ్, ఆయన భార్య కూడా మాజీ సర్పంచే. సో అంతటి ఆ రాజకీయ ధోరణిలో ఉన్నా కూడా అభివృద్ధి ఇలా సాధించాలని ఆయనకి ఆ ఆలోచన ఎలా కలిగిందో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. మరి ఇదిగోండి, ఈయనే కూసం రాజమౌళి గారు, నిర్మల్ గ్రామ పురస్కార అవార్డు గ్రహీత. ఏపీజే అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా, అప్పటి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు ఆయన. సో అది కూడా ఈ గ్రామానికి సంబంధించిందే. ఈ గ్రామంలో ఇంత అభివృద్ధి చేసినందుకు ఆయనకు దక్కిన ఆ గౌరవం అది. సో ఈ అభివృద్ధి ఎలా సాధించారు ఆయన అడుగుదాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ గ్రామం చాలా బాగుంది. సో మీరు బీజం వేసిన అభివృద్ధి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎలా అనిపిస్తుంది? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఒకటి ఏంటంటే, ఈ అభివృద్ధిని సాధించడంలో నేను ఒక్కనే కాదు, నాతో నా గ్రామ ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సహకరించడం అనేది జరిగింది. కాబట్టి ఏంటి కదంటే, ప్రజల యొక్క భాగస్వామ్యంతో సాధించినటువంటి ఈ అభివృద్ధికి వచ్చినటువంటి ప్రశంసలు కానీ, అభివృద్ధి కానీ అవన్నీ చూసినప్పుడు ఏంటంటే, ఇక అంతకంటే సంతోషం ఏముంటుందండి. మేము రాష్ట్రపతితో అవార్డు తీసుకున్నాం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో అవార్డు తీసుకున్నాం, వివిధ పెద్ద పెద్ద వాళ్ళతోటి ప్రధానమంత్రి గారి యొక్క మీటింగు ఈ యొక్క గ్రామానికి హైదరాబాద్ ఢిల్లీకి పిలిచి విజ్ఞాన్ కేంద్రంలో, విజ్ఞాన్ భవన్లో జరిగినటువంటి దానికి తీసుకున్నాం. అయితే అక్కడ కూడా ఏంటంటే, సంసద్ ఆదర్శ గ్రామ యోజన కూడా ఈ గ్రామ తరహాలోనే అన్ని గ్రామాలు కూడా తయారు కావాలని చెప్పి దేశ ప్రధాని గారు తన సందేశంలో తెలియపరచడం జరిగింది గంగదేవిపల్లి ప్రగతి గురించి. అదే కాదు, మన్ కీ బాత్లో కూడా 2 సార్లు మన దేశ ప్రధాని గారు మన్ కీ బాత్లో గంగదేవిపల్లి తరహాలో, గంగదేవిపల్లిలో సాధించినటువంటి అభివృద్ధి, ప్రజల యొక్క భాగస్వామ్యం, ఆ అభివృద్ధి మూలంగా ఏ రకంగా ప్రజలు అక్కడ సౌకర్యాలు పొందుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియపరచడం అనేది జరిగింది. అయితే అప్పుడు ఏంటి కదంటే, మాకు మామూలు సంతోషం కాదు, ఎనలేని సంతోషం. అందుకని ఏంటంటే, ఇది గ్రామ పంచాయతీ 94లో ఏర్పడ్డది. 95లో తొలి ఎన్నికలు జరిగినాయి. తొలి ఎన్నికల సందర్భంగా సర్పంచ్ మహిళా రిజర్వేషన్ రావడం జరిగింది. అప్పుడు మహిళా రిజర్వేషన్లో సర్పంచ్ వచ్చినందుకు గ్రామంలో ఉన్నటువంటి మహిళల ద్వారా
గ్రామ పంచాయతీ పరిపాలనకు వాళ్ళే మూలం కావాలని చెప్పి వాళ్ళే కీలకమైనటువంటి పాత్రను పోషించాలనే ఉద్దేశంతో ప్రజలందరినీ కూర్చుండబెట్టి ప్రజల్లో ఒక అవగాహన తీసుకొచ్చి 100% మహిళలతోటే ఈ గ్రామ పంచాయతీ పరిపాలన కొనసాగించడం జరిగింది. అప్పుడు ఎందుకంటే మహిళల ద్వారా గ్రామ పంచాయతీ పరిపాలన ఆదర్శంగా ముందుకు తీసుకుపోతున్నాం అనే ఉద్దేశంతో మరి మీడియా కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రింట్ మీడియా ఆ మీడియా ఎందుకంటే తెలియపరచడం మూలంగా అనేక మంది స్వచ్ఛంద సంస్థల వాళ్ళు, ప్రభుత్వ అధికారులు 1994 ముచ్చట ఇది. 95లో అప్పట్లో ఆ మహిళలు అసలు రాజకీయాల్లోకి రావడం కానీ ఆ కాలంలో మీరు మహిళల్ని ముందుంచి నడిపించారు కాబట్టి సో ఈ రోజు ఇలాంటి అభివృద్ధి సాధించారంటారు. 100% మహిళలు ఉండటం మూలంగా కూడా ఈ గ్రామానికి ఒక ప్రత్యేక గుర్తింపు రావడానికి అవకాశం ఏర్పడ్డది. మీడియా దీని మీద ఎందుకంటే ప్రచారం చేయటం దేశంలో ఉన్నటువంటి ప్రజలకే కాకుండా మా జిల్లాలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు అన్నిటికీ కూడా గంగదేవిపల్లిలో మహిళల యొక్క పరిపాలన కొనసాగుతూ ఉందట, బ్రహ్మాండంగా ఉందట, ఆదర్శంగా ఉందట అని చెప్పి ప్రజలకు తెలియగానే వాళ్ళు కూడా తండోపతండాలుగా గ్రామాల నుంచి వచ్చి ఈ గ్రామంలో మహిళల యొక్క పరిపాలన తీరు ఏ రకంగా ఉందని పరిశీలించడం, తెలుసుకోవడం జరుగుతూ ఉంది. అదే రకంగా ఏంటంటే ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలో గ్రామంలో మహిళల యొక్క పరిపాలన తీరును తెలుసుకోవడానికి కూడా అనేక మంది అధికారులు కూడా ఈ గ్రామానికి రావడం, అనేక స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఈ గ్రామానికి రావడం, అనేక ప్రజాప్రతినిధులు ఇక్కడికి రావడం, మహిళల యొక్క పరిపాలన తీరును పరిశీలించి తెలుసుకొని ఇంకా ఈ గ్రామ అవసరాలు ఏంది, మా పరిధిలో ఉన్నటువంటి సహాయ సహకారాలు ఏం చేయగలుగుతాం అని చెప్పి ఏంటంటే వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక సహాయాన్ని ఈ గ్రామానికి అందించడం అనేది ప్రారంభమైంది. తద్వారా ఏంటంటే ఒక్కొక్క దాన్ని ఇట్లా అభివృద్ధి ఎందుకుంటూ ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఈ గ్రామానికి వచ్చినటువంటి గుర్తింపు. మీరు మొట్టమొదటి సాధించిన విజయం అదే అన్నమాట, మహిళలకు అధికారాన్ని కట్టబెట్టారు మీ గ్రామంలో. అదొకటి, ఐక్యమత్యాన్ని తీసుకొచ్చారు మొత్తము. ఇంకా మిగతాది అంటే మీ గుర్తింపు తీసుకొచ్చిన అభివృద్ధి పథకాలు ఏంటి మీ గ్రామంలో మీరు సృష్టించుకున్నవి? అంటే ఇక్కడ ఏంటంటే అండి, ప్రభుత్వంతో, రాష్ట్ర ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. వీళ్ళ గ్రామంలో వారంతట వాళ్ళే కొన్ని పథకాలు ఏర్పరచుకుంటారు, దానికి కట్టుబడి ఉంటారు. అది ఈ గ్రామం యొక్క గొప్పతనం. సో అది ఎలా సాధించారు మీరు? ఒకటి ఏంటంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ముందుగా అధ్యయనం చేయటం, ఆ సమస్యల వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరుగుతుంది, ఆర్థికంగా ఏ నష్టం జరుగుతుంది, ఆరోగ్యపరంగా ఏ నష్టం జరుగుతుంది, సమాజపరంగా ఎలాంటి నష్టం జరుగుతుంది అనేది ముందుగా స్టడీ చేసి ప్రజలకు ఏంటంటే పూర్తి స్థాయిలో అవగాహన చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ సమస్యలను లేకుండా నివారించుకోగలిగితే, మనందరం కలిసికట్టుగా ఆ సమస్యలను అధిగమించగలిగితే తిరిగి ఎందుకంటే మనకు వచ్చే లాభాలు ఇవి అని చెప్పి రెండింటిని అర్థం చేయించేంత వరకు ప్రజలు అర్థం చేసుకునే వరకు 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి అనేక సమావేశాలు నిర్వహించి ప్రజల్లో ఆ మార్పు వచ్చిన తర్వాత మాత్రమే ఆచరణలో అమలు తీసుకురావడానికి మా గ్రామంలో ఉన్నటువంటి మద్యాన్ని విచ్చలవిడిగా ఇంటింటికి ఆ రోజుల్లో మద్యం అమ్మకాలు ఉండేది, తయారు చేసేది ఉండేది. కాబట్టి ఏంటంటే అప్పుడు తాగే వాళ్ళ సంఖ్య పెరిగేది, తాగి అనారోగ్యానికి గురయ్యేది, అనారోగ్యం అయిన తర్వాత వైద్య ఖర్చులు పెరగడం, కుటుంబం ఏంటంటే ఆర్థికంగా చితికిపోవడం. ఇది ఎందుకంటే తీవ్రతరం అయిన తర్వాత భార్యాభర్తల మధ్యన ఘర్షణ తీవ్రతరం కావడం. ఘర్షణ తీవ్రతరం అయినప్పుడు ఎందుకంటే ఈ భర్త మాట్లాడినటువంటి మాటలు భరించలేనటువంటి పరిస్థితిలో కొంతమంది మహిళలు, సున్నితమైన మనస్తత్వం కలిగినటువంటి మహిళలు ఆత్మహత్యలు చేసుకోవడం. ఆ రోజు ఉన్నటువంటి ఆత్మహత్యలకు ఒకటే ఒక మార్గం, ఒకటి బాయిలబడి అన్నది కావాలి, లేదంటేనో హ్యాంగింగ్ అనేది చేసుకోవాలి. ఈ రెండే మార్గాలు. అప్పుడు మా గ్రామంలో కూడా 2-3 జరిగినాయి అట్లా. ఏంది అసలు ఇది ఇట్నే కనుక జరిగితే అసలు నా ఊరు ఏమైపోవాలని చెప్పి అప్పుడు గ్రామ ప్రజలందరూ కూర్చుండబెట్టి మార్పు తీసుకొచ్చి మా గ్రామంలో లేకుండా నివారించుకున్నాం. కాబట్టి 82లో దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేసుకుంటే నేటి వరకు కూడా మా గ్రామంలో మద్యం అమ్మకాలన్నిటివి మాత్రం లేకుండా నివారించుకున్నాం. కాబట్టి మా గ్రామంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, మహిళల్లో ఏంది కదంటే తెలుస్తుంది, మహిళల్లో ఏంది కదంటే పట్టరాని సంతోషం. మా దగ్గర రాత్రి 8 తర్వాతనే పూర్తి స్థాయిలో సమావేశాలకు ప్రజలు హాజరవుతారు, అన్ని విషయాలు చర్చిస్తారు. రాత్రి 12 కానీ 1 గంట కానీ ఆ సమావేశాలను సక్సెస్ చేయడానికి మహిళలే 60% మంది హాజరవుతూ ఉంటారు. సూపర్ అండి. అసలు ఈ కాలంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించడం అనేది దాదాపు అసాధ్యమే అని ప్రభుత్వాలే చేతులెత్తేస్తున్నాయి. అలాంటి కాలంలో మీరు ఇప్పటికీ మద్యపానాన్ని కొనసాగిస్తున్నారు అంటే అసలు నిజంగా హాట్స్ ఆఫ్ టు యూ. సో ఈ మద్యపాన నిషేధం ఇప్పటి కుర్రాళ్ళు వింటున్నారా ఇంతకీ? మద్య నిషేధం అంటే మా గ్రామంలో అమ్మకాలు అన్నిటి ఉండవు. ఓకే. అంటే ఇక్కడ సేలింగ్ ఉంటే ఏమైందంటే నిత్యం ఇంకా రోజుకు 10 సార్లు పోతారు, తాగుతారు. ఇక్కడ దొరకకపోతే దూరం పోవాలంటే పోలేరు. దానివల్ల కొంత కంట్రోల్ అవుతుంది.
రైట్. ఇంకా ఇంకా ఏమేమి అభివృద్ధి అంటే నీటి, ఇక్కడ గ్రామంలో ప్రజలతో మాట్లాడినప్పుడు కూడా నీటి ఎద్దడి లేకుండా చేశారు కంప్లీట్గా. తాగునీరు సమస్య లేదు, సాగునీరు సమస్య లేదు, ఆ మరుగుదొడ్ల సమస్య లేదు. అలాంటివి ఇంకా మీరు ఎలాంటి ఆదర్శనీయమైన పనులు చేశారు ఇక్కడ? మా గ్రామంలో దాదాపు ఏంటంటే 93 నాటికే బాల వికాస్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ ద్వారా 2 నీటి ట్యాంకుల యొక్క నిర్మాణం చేపట్టడం జరిగింది ప్రజల భాగస్వామ్యంతో. 15% ప్రజలు ఇస్తే 85% సంస్థ ఇచ్చి నిర్మాణం చేసి ఇచ్చినటువంటి ఆ యొక్క ట్యాంకుల ద్వారా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఏంటంటే ఇంటింటికి నల్లా కనెక్షన్ ఉంది, ఇంటింటికి వాటర్ సమృద్ధిగా వస్తుంది, నీటి కొరత లేకుండా ఉంటుంది. 2000 సంవత్సరం జనవరి 26 నాటికి 100% కుటుంబాల వాళ్లకు మరుగుదొడ్ల నిర్మాణం ప్రభుత్వ స్కీమ్ ద్వారా ఏర్పాటు చేయించడం జరిగింది. అప్పుడు ప్రభుత్వ స్కీమ్ కింద ఇచ్చినటువంటి 2000 రూపాయలు మాత్రమే. 2000 రూపాయలతోటి మేము ఇంటింటికి మరుగుదొడ్లు ఏర్పాటు చేయించుకోవడం జరిగింది. ఆ ఇంటింటికి మరుగుదొడ్లు ఏర్పాటు చేయించుకున్నందుకు గాను మాకేంటంటే పరిశుభ్రమైనటువంటి గ్రామంగా అది నిర్మల్ గ్రామ పురస్కార అవార్డు రావడానికి ఏంటంటే ఇంటింటికి మరుగుదొడ్లు, వాటిని వినియోగించుకునేటువంటి తీరు, ఇవన్నీ కూడా ఏంటంటే ఉపయోగపడ్డాయి. మా దగ్గర ఏంటంటే ఇప్పటికి ఏంటంటే 25 నుంచి 27 కమిటీలు ఉంటాయి. ప్రతి సమస్యకు కమిటీ ఉంటుంది. మా గ్రామంలో 100% ఇంటి పన్నులు వసూలు చేయడం అనేది నవంబర్లోనే 100% ఇంటి పన్నులు వసూలైతాయి. 2 పిల్లలతోటే కంపల్సరీ కుటుంబ నియంత్రణ. ఇక్కడ 3వ సంతానానికి అవకాశం లేదు. 3వ సంతానం కావాలంటే ఈ ఊరి నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిందే. ఇంటి పన్ను కూడా 100%. ఇంటి పన్ను, మన ఇంటింటికి మరుగుదొడ్లు, అదే రకంగా మద్య నిషేధం లేకుండా చేసుకోవడం. అదే రకంగా అంటే 100% విద్య ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. 50 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి కూడా ఎడ్యుకేషన్, విద్య ఉంటుంది. దాంట్లో కూడా మాకు అవార్డు వచ్చింది. ఈ కుటుంబ నియంత్రణలో అవార్డు వచ్చింది, ఈ మద్య నిషేధంలో అవార్డు వచ్చింది. ఇవన్నీ కూడా ఏంటంటే దాదాపు ఇప్పటికి ఏంటంటే 27 కమిటీలు పనిచేస్తూ ఉన్నాయి. మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో, ఆఖరికి గూగుల్ సంస్థ కూడా ఇది బెస్ట్ విలేజ్ కింద ఎంపిక చేసి 5 లక్షల రూపాయలు ఇన్సెంటివ్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మొత్తం 27 కమిటీలు పనిచేస్తూ ఉన్నాయి. ఆ కమిటీల ద్వారా అభివృద్ధి అయినటువంటి తీరును కనుక చూస్తే వచ్చినటువంటి అవార్డులు ఏంటంటే ఇప్పటికీ 26 వివిధ స్థాయి అవార్డులు రావడం జరిగింది. ఆ అవార్డులతో పాటు 11,48,000 రూపాయలు నగదు పారితోషికం కూడా ఈ గ్రామానికి రావడం మూలంగా మా గ్రామాభివృద్ధికి ఉపయోగించుకోవడం జరిగింది. అదే కాదు, ఇక్కడ ఉన్నటువంటి కమిటీల యొక్క భాగస్వామ్యంతో, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి అవుతున్నటువంటి తీరును పరిశీలించడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ గ్రామాన్ని సందర్శించిన సమయంలో 10 కోట్ల రూపాయలు ఈ గ్రామాభివృద్ధికి ఇవ్వడం అనేది జరిగింది. 10 కోట్ల రూపాయల నుంచి 8 కోట్లు మాత్రమే మా గ్రామ అభివృద్ధికి ఉపయోగించుకున్నాం. 2 కోట్లు మళ్ళీ ప్రభుత్వానికి రిటర్న్ ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకని అంటే సరిపోయినాయి. అంటే గ్రామాలు ఇంకా చాలు మాకు అభివృద్ధి అనే స్థాయి అన్ని గ్రామాల్లో కనుక వస్తే దేశం నిజంగా ఎంత అభివృద్ధి చెందుతుంది. మాకు ఇచ్చిన 10 కోట్ల రూపాయలతోటి మేము మా ఒక్క ఊరే అభివృద్ధి కాదు, మాకు సమీపంగా ఉన్నటువంటి 3 గ్రామాలకు సమీపంగా లింక్ రోడ్లు కూడా, బీటీ రోడ్లు డెవలప్ చేసుకున్నాం ఆ 10 కోట్ల రూపాయల నుంచి. సూపర్. దాని ద్వారా ఏంటంటే మేము సమీపంగా కొద్ది సమయంలో ఆ గ్రామాలు చేరుకోగలిగేటువంటి రోడ్డు సౌకర్యాన్ని మేము మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి డబ్బులతో చేసుకోగలిగాం. సూపర్ అండి. అండ్ అలాగే నేను ఇక్కడ కొన్ని విన్నాను గ్రామంలో, లైక్ మీరు రోడ్డు పైన బ్రష్ చేస్తూ ఉంచినా కూడా, లేకపోతే వాటర్ 1 డ్రాప్ 2 డ్రాప్స్ వేస్ట్ చేసినా కూడా ఫైన్ వేస్తారంట. ఎంత జరిమానా విధిస్తారు, ఎందుకు? అది ఆ కమిటీ తీసుకునే నిర్ణయం. అంటే దాదాపు ఏంటంటే నీళ్లు కనుక వృధా చేస్తే 200 రూపాయలు ఫైన్ ఇస్తారు. ఆ నల్లను మూసేస్తారు, వాటర్ క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేస్తేనే ఆయన ఫైన్ కట్టిన తర్వాత రసీదు తీసుకపోతేనే మళ్ళీ రీఓపెన్ చేస్తారు. అంతవరదాకా చేయరు. బహిరంగ మల విసర్జన చేస్తే 500 రూపాయలు ఫైన్. అట్లా కూడా మేము మొట్టమొదట్లో కండిషన్ పెడితేనే అది సాధ్యమైంది. గౌరవంగా, మర్యాదగా, మంచిగా పాటల ద్వారా, ఊరేగింపుల ద్వారా, నాటకాల ద్వారా మేము ఎంత ప్రచారం చేసినా కంట్రోల్ కాలేదు. మహిళల్లో 100% వెంటనే అయింది, ఎందుకంటే వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కాబట్టి. కానీ పురుషుల్లో కొంతమంది మధ్య వయసు దాటినటువంటి వాళ్ళలో యూత్లో మార్పు వచ్చింది, ఇమీడియట్లీ టాయిలెట్స్ వాడుకున్నారు. మధ్య వయసు దాటినటువంటి వాళ్ళకి ఏంటంటే మేము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బయటి వాతావరణానికి అలవాటు పడ్డోళ్ళం. బీడో, సిగరెటో, సుట్టో అంటు పెట్టుకుని పోయేవాళ్ళం. ఇప్పుడు ఒకేసారి ఆ 4 గోడల మధ్యలో పోతే మేము వెళ్ళలేకపోతున్నాం, మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ కష్టాలు మనకు చెప్తే ఆఖరికి అందరినీ కూర్చుండబెట్టి అందరి ఆలోచనలకు అనుగుణంగానే 500 రూపాయలు ఫైన్ అని చెప్పి నిర్ణయించడం జరిగింది. మా గ్రామానికి ఎవరన్నా, ఇక్కడ కుటుంబాలకు ఎవరన్నా బయట నుంచి బంధువులు వస్తే ఆ బంధువులు కూడా ఆ సమయంలో బయటికి వెళ్లకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కుటుంబీకులది. వాళ్ళకి చెప్పకుండా కనుక ఆయన బయటికి పోయిననుకో, అక్కడ మా ఊళ్ళో కనుక దొరకబట్టింది అనుకోండి, ఎవరికి ఫైన్ అంటే ఎవరింటికి వచ్చాను, రాజమౌళి ఇంటికి వచ్చాను, రాజమౌళి ఇంటికి పోదా అని చెప్పి తీసుకొస్తాం. ఆ ఫైన్ కట్టవలసింది ఆ బంధువు కాదు, రాజమౌళి. ఎందుకంటే ఆయన ముందుగానే చెప్పి కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత. ఇవన్నీ నియమ నిబంధనలు, ఇవన్నీ కటువుగా నీరు వృధా చేస్తే ఫైను,
బయటికి వెళ్తే ఫైను, సరైన టైంలో ట్యాక్స్ కట్టకపోతే ఫైను, ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే ఫైను. ఇవన్నీ కూడా ఏంటంటే ముందు ప్రజల్లో ఇద్దరు పిల్లలే ఉంటే తల్లి ఇద్దరు ఆరోగ్యం పిల్లల కంటే ఎక్కువ ఉంటే ఎంత ఫైన్? ఫైన్ అనేది ఉండదు అక్కడ. కాకపోతే సౌకర్యాలు సమకూర్చడం అనేది బంద్ చేస్తారు. ఓకే ఓకే. అయితే ఎందుకంటే ఇద్దరు పిల్లలే ఉంటే ఆ తల్లి ఆరోగ్యం ఎట్లుంటుంది, ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే అనారోగ్యానికి ఎట్లా గురవుతుంది, ఆర్థికంగా ఎట్లా నష్టం జరుగుతుంది, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలన్నా, వాళ్ళ ఖర్చులు ఎలా తీయాలన్నా ఇదంతా ఇబ్బంది. వాళ్ళని మంచిగా చదివించి ప్రయోజకులను చేయి, బుద్ధిమంతులను చేయి. అందుకని ఇవన్నీ కూడా ముందు వాళ్ళలో అవగాహన తీసుకొచ్చినాక మార్పు తీసుకొచ్చి చాలా చాలా చక్కటి ఆలోచన అయితే అండి. ఈ ఊరును కూడా మా ఊరును మేమే ఊడ్చుకుంటాం. అవునా? మా కేటాయించారు వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళు లేనప్పుడు మేమే అందరికి ప్రతి కుటుంబానికి కేటాయించేది. ఇక్కడ గ్రామంలో చెట్లు మొక్కలు కూడా పంచడం జరిగిందంటే ప్రభుత్వం తరఫున. అయితే ఒక్కటి మాత్రం ఇక్కడ ఏంటంటే ఒక గ్రామాన్ని ఈ రకంగా ఈ తరహాలో తీర్చిదిద్దాలంటే ఏదో సర్పంచ్ తన ఒక్కడే ఏదో మార్పు తీసుకొస్తా అనుకుంటే మాత్రం పొరపాటు. ఇది పాయింట్. ఆ గ్రామంలో ఉన్నటువంటి అనేక మందిని అనేక ఆలోచనలు కలిగినటువంటి ఒక ఆయనకు మొక్కలు పెంచాలనే ఆలోచన ఉంటుంది, ఒక ఆయనకు పారిశుద్ధ్యం మీద ఆలోచన ఉంటుంది, ఒక ఆయనకు విద్య మీద ఉంటుంది, ఒక ఆయనకు అగ్రికల్చర్ మీద ఉంటుంది. ముందు వాళ్ళ ఆలోచనలను వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని మనం పునికి పట్టుకొని ఎందుకంటే వాళ్ళని ఆ రంగంలో పెట్టి మనం పని చేయించాలి. కానీ అందరికి ఒకటే రంగం అప్పచెప్తే చేయరు. వాళ్ళకు చేయాలనే ఆలోచన ఉండే రంగం వేరు, మనం ఇంకొకటి ఇస్తే వాళ్ళు చేయలేరు. రైట్ రైట్. సో రాజమౌళి గారు, మీ గ్రామం లాగే ప్రతి ఒక్క గ్రామం కూడా అభివృద్ధి చెందాలంటే ఇక్కడ మీరు అన్నారు ఇందాక 27 కమిటీలు ఉన్నాయని చెప్పి, అవి ఏమేమి కమిటీలు, ఏం చేస్తుంటాయి, ఎలా చేస్తే అన్ని గ్రామాలు మీ గ్రామం లాగా అభివృద్ధి చెందుతాయి? అయితే ఒక్కటండి, ముందుగా ఏదైనా ఆ కమిటీలలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను నివారిస్తున్న సందర్భం లోపల వెంటనే దాని ఫలితం మాత్రం ప్రజలకు అందకపోతే ఆ కమిటీలు చేస్తున్నటువంటి కృషికి గుర్తింపు ఉండదు. చివరి దాకా దాన్ని సక్సెస్ చేసి దాన్ని అమలు చేస్తే అప్పుడు ఏంటంటే ప్రజలకు దాని వల్ల ఫలితం పొందినప్పుడు ఓహో మమ్మల్ని చేయమన్నది ఇందుకోసమేనా, ఇది మంచి ఉపయోగం ఉంది, మంచి ఫలితం ఉంది, మా వాళ్ళు బాగా కష్టపడ్డారు, మాకు ఈ సౌకర్యం సమకూరింది అని చెప్పి వాళ్ళు రేపు చెప్పుకోవడానికి బాగుంటుంది. కాబట్టి ఏంటంటే కమిటీలు అనేది మా దగ్గర ఉన్నాయి ఏంటంటే దాదాపు 25 నుంచి 27 కమిటీలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే డ్రింకింగ్ వాటర్ కమిటీ, రెండవది ఏంటంటే కేబుల్ టీవీ కమిటీ, మూడవది ఏంటంటే మహిళా అభివృద్ధి కమిటీ, ఇంకోటి ఏంటంటే మహిళా సమస్యల పరిష్కార కమిటీ, స్థానిక సమస్యల పరిష్కార కమిటీ, వీధి లైట్ల నిర్వహణ కమిటీ, మద్య నిషేధ కమిటీ, లోన్స్ రికవరీ కమిటీ. ఈ రకంగా ఏంటంటే 26 రకాల వివిధ స్థాయి కమిటీలు ఇక్కడ. ఇప్పుడు ఇందాక మీరు ఒకటి అన్నారు కేబుల్ టీవీ కమిటీ, అదేంటి? అది కూడా కేబుల్ టీవీకి ఎందుకంటే కనెక్షన్ తీసుకునేటప్పుడు కొంత డబ్బు వసూలు చేసి ఆ డబ్బుని ఏంటంటే ఇందులో ఉన్న మెంబర్స్కు వడ్డీకి ఇచ్చి అంటే ఇంట్రెస్ట్కి ఇచ్చేసి వడ్డీ వసూలు చేసి నెల ఏంటంటే ఆ ఛార్జెస్ వీళ్ళే పే చేశారు కమిటీ వాళ్ళే. ఓహో, ఇంకా మళ్ళీ మంత్లీ అనేది లేకుండా ఒకేసారి దానికి కావాల్సిన డిపాజిట్ చేయాలి. విద్యుత్ బిల్లుకి అలా సపరేట్ అన్ని గది ఉంటుంది, అక్కడి నుంచి ప్రసారాలు పోతా ఉంటాయి. ఓకే, కేబుల్ టీవీ సిటీ కేబుల్. ఓకే, అందరికీ వస్తుంది. డిపాజిట్ ఒకప్పుడు 1600 ఉండే, ఆ తర్వాత 2500 దాకా అయింది. ఇప్పుడు ఏంటంటే కొంచెం మళ్ళా వేరే ఛానల్స్ వచ్చారు, ఈ గాలికి వైర్లు పడిపోయేసరికి కొంతమంది డిష్లు తీసుకొచ్చుకోవడం అలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. సో మీది అది కూడా ఉమ్మడిగానే మొత్తం ఇది ఒక ఉమ్మడి కుటుంబం లాగా డీసెంట్రలైజేషన్ అంటే పరిపాలన వికేంద్రీకరణ చేయకుండా ఒక చేతుల్ని ఒకే దగ్గర కనుక పట్టుకుంటే అది పరిపాలన వికేంద్రీకరణ కాదు, ఆ గ్రామం అభివృద్ధి కాదు, ఆ గ్రామంలో సమస్యల పరిష్కారం కావు. చాలా చాలా గ్రేట్ అండి. ఇంతవరకు మీ అభివృద్ధిని చేసిన దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే ఎంత అభివృద్ధి చేసినా కూడా కాలం మారుతూ వస్తుంది. మీరు ఎన్నో అంటే దాదాపు ఒక 20 ఏళ్ళు అయిపోయింది మీరు ఈ అభివృద్ధి స్టార్ట్ చేసి వీళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చారు. కానీ ఇప్పటికి కూడా కొంతమంది అంతో ఇంతో ఎంత అభివృద్ధి చెందిన గ్రామంలో అయినా కొన్ని సమస్యలు ఉండడం సహజమే. సో అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? వాటిని పరిష్కరించడానికి పరిష్కార మార్గాలు ఏం ఆలోచిస్తున్నారు? ఒక్కటి ఏంటంటే మా గ్రామ ప్రజలకు మామూలుగా ఒక జ్వరం వచ్చినా తలనొప్పి లేచినా సకాలంలో అందుబాటులో ఈ గ్రామ స్థాయిలో వైద్యం ఎందుకంటే ప్రభుత్వంచే ఏర్పాటు చేసినటువంటి వైద్య సౌకర్యం లేదు. అదొకటి ఏంటంటే ఏఎన్ఎం సబ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలని, తర్వాత ఏంటంటే చుట్టూ 10 గ్రామాల నుంచి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి వస్తారు. కాబట్టి ఏంటంటే ఇక్కడనే హాస్టల్ సౌకర్యం కనుక ఉంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగిన గ్రామంలో పిల్లలు ఒక మంచి దాన్ని ఎడ్యుకేషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక హాస్టల్ సౌకర్యం ఉండాలని ఇప్పటికేంటంటే ఈ గ్రామాన్ని 98 దేశాల ప్రతినిధులు ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అనేక మంది IAS IPS
పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు లాస్ట్కు ట్రైనింగ్ పీరియడ్ అయిపోయి లాస్ట్ ఏంటంటే ఒక వీక్ డేస్ ఈ గ్రామంలో గ్రామీణ ప్రజల యొక్క జీవన విధానం ఏ రకంగా ఉంది, వ్యవసాయం ఎట్లుంది, ఆరోగ్యం ఎట్లుంది, తర్వాత వాళ్ళకు ప్రభుత్వ స్కీములు ఎట్లా వర్తిస్తున్నాయి, ఎట్లా పొందుతున్నారు, ఏం సంగతి అని చెప్పి ఇక్కడ వారం రోజులు మాతోటి ట్రైనింగ్ తీసుకొని లాస్ట్కు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లతో పాటు మా గ్రామస్తులు కూడా కలిసి స్వచ్ఛ గంగదేవిపల్లి కార్యక్రమం చేసి ఈ గ్రామం నుంచి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అందరూ వచ్చిన వాళ్ళందరూ రూల్ ఇది అది వాళ్ళకు ఉన్న ప్రోగ్రామ్ అన్న వాళ్ళు మమ్మల్ని వాళ్ళ భాగస్వామ్యం చేస్తారు. అయితే ఈ రకంగా ఏంటంటే ఈ గ్రామాన్ని ఇప్పటికేంటంటే 98 దేశాలతో పాటు నన్ను కూడా ఒక 5 దేశాల వల్ల ఆ దేశంలో జరుగుతున్న పెద్ద పెద్ద సదస్సులలో మాట్లాడడానికి నన్ను పిలవడం అనేది జరిగింది. సూపర్. అయితే 3 దేశాలకే వెళ్ళగలిగిన శ్రీలంక, ఫ్రాన్స్, నేపాల్. మిస్ అయిన దేశాలు ఏంటంటే అమెరికా, మన ఆఫ్రికా. ఎందుకు వెళ్ళలేదు అంటే నాకు వీసా దొరికేసరికి అక్కడ మీటింగ్ డేట్ అయిపోయింది. వీసా ఈ రోజు వచ్చింది, ఈ రోజే అక్కడ లాస్ట్ మీటింగ్ డే అయిపోయింది. కాబట్టి వాళ్ళు రమ్మని కోరారు, కానీ ఎందుకంటే నేను అక్కడ నా వల్ల అక్కడ ఏం ప్రయోజనం కలగనప్పుడు నేను అక్కడ దాకా వెళ్ళడం ఎందుకని చెప్పి మానేసుకోవడం అనేది జరిగింది. సూపర్ అండి. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఒక 50 లక్షలు పెట్టి ప్రజలందరూ కలిసి విరాళాలు తయారు చేసి ఒక 15 గుంటల స్థలం కొనుగోలు చేసి 17 గుంటల స్థలాన్ని కొనుగోలు చేసి అది గవర్నమెంట్కు రిజిస్ట్రేషన్ చేస్తే అందులో ఒక 50 లక్షలు పెట్టి గవర్నమెంట్ ఒక ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. నన్ను కూడా ప్రభుత్వం ఏంటంటే ఒక బాధ్యత ఇచ్చి అంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఆదర్శ గ్రామాలను తయారు చేసుకోవడానికి ఒక అవగాహన కల్పించడానికి నన్ను ఏంటంటే ప్రభుత్వం నియమించిందంటే ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలకు నేను ఏంటంటే జిల్లా ట్రైనింగ్ మేనేజర్గా నాకు బాధ్యతలు ఇచ్చి ఆ ట్రైనింగ్ సెంటర్ ఇన్ఛార్జిగా నన్ను నియమించడం అనేది జరిగింది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఈ రకంగా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ గ్రామంలో దాదాపు ఇక్కడ చూస్తే అన్ని పక్కా గృహాలే కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైనా గృహాలు లేని వాళ్ళు అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఇప్పటికీ ఉన్నారండి. అంటే వాళ్ళు ఉన్నారంటే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కాదు వాళ్ళు. ఈ గ్రామం ఒక మంచి వాతావరణంతో ఉంది, సకల సౌకర్యాలతో ఉంది. ఈ గ్రామానికి పోతే చేతి నిండా పని దొరుకుతుంది, కడుపు నిండా తిండి దొరుకుతుంది అని చెప్పి వచ్చినటువంటి ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కూడా గవర్నమెంట్ ద్వారా 2 సార్లు స్కీమ్ల ద్వారా ఇల్లు కట్టించినాం. కానీ ఇప్పటికీ మళ్ళీ వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ కొత్తగా వస్తారు కదా, ఆ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఇల్లు లేకపోతే కిరాయిలకు ఉండి వాళ్ళు జీవనం కొనసాగించడం జరుగుతుంది. మళ్ళీ ప్రభుత్వం ఏదైనా స్కీమ్ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటుంది, దాంట్లో కూడా మేము ఏంటంటే ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇప్పించడానికి మా వంతు బాధ్యతగా మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు గత ప్రభుత్వంలో కానివ్వండి అంటే తెలంగాణ ఏర్పాటైన తర్వాత మీ గ్రామానికి ఎలాంటి పథకాలు అందాయి, లేకపోతే ఎలాంటి సహకారం అందింది, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎలాంటి సహకారం అందుతోంది? అయితే ఒక్కటేంటంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డటువంటి తొలి ముఖ్యమంత్రి గారు ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి కమిటీలతో చర్చ జరిపిండ్రు. కమిటీల ద్వారానే గ్రామాల అభివృద్ధి సాధ్యం అని చెప్పినటువంటి ఉద్దేశంతో ఇక్కడనే గ్రామజ్యోతి కమిటీల యొక్క కార్యక్రమాన్ని కూడా ఇక్కడి నుంచి ప్రకటించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఒక జీవోను కూడా ప్రతి గ్రామ పంచాయతీకి 7 కమిటీలు విధిగా ఉండాలి. ఆ గ్రామాభివృద్ధిలో ఆ 7 కమిటీల సభ్యులు పూర్తి స్థాయిలో భాగస్వాములు కావాలి. దాన్ని వాళ్ళను భాగస్వాములు అయ్యే విధంగా ఆ సర్పంచ్ వాళ్ళని మోల్డ్ చేసుకోవాలి, దాన్ని ఉపయోగించుకున్నటువంటి గ్రామంలో ఆ కమిటీలు పనిచేస్తే ఆ గ్రామం అభివృద్ధి అవుతుంది. అందుకే ఏంటంటే 10 కోట్ల రూపాయలు మా గ్రామ అభివృద్ధికి ఇచ్చిపోయిండ్రు మన ముఖ్యమంత్రి గారు. నేను చెప్పిన కదా ఇంతకుముందు గత ముఖ్యమంత్రి 8 కోట్లు మాత్రమే వాడుకున్నాం, 2 కోట్లు మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాం. చాలా చాలా ఆదర్శవంతమైన విషయాలు చెప్పారు. చాలా ఆదర్శవంతమైన గ్రామం, ఆదర్శవంతమైన మనుషులు ఇక్కడ ఉన్నారు మనకి. సో ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి ఒక వ్యక్తిత్వం, ఇలాంటి ఐక్యమత్యం కనుక ఉంటే ఖచ్చితంగా ప్రతి గ్రామం ఓ గంగదేవిపల్లి అవుతుంది. థ్యాంక్ యూ.